అందరికీ నమస్కారం. నా పేరు వెన్నెల. మీరు చూస్తున్నారు టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి జమ్మూ-కశ్మీర్కు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టాన్ని ప్రారంభించారు. చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా పేరొందిన చీనాబ్ బ్రిడ్జిని ఇవాళ ప్రధాని జెండా ఊపి దేశానికి అంకితం చేశారు. కౌరిబక్కల్ మధ్య నిర్మించిన ఈ వంతెన చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. ఇది ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉందన్న విషయం విశేషం. ప్రాజెక్ట్ ఖర్చు ప్రజలకు లాభాలు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 1,486 కోట్ల రూపాయలు ఖర్చు కాగా జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం 3 గంటల వరకు తగ్గనుంది. కనెక్టివిటీ పెరిగి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందనున్నాయి. వందే భారత్ రైళ్ల ప్రారంభం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కట్రా నుండి శ్రీనగర్కు, అలాగే శ్రీనగర్ నుండి కట్రాకు 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. రేపటి నుండి ఈ మార్గాల్లో రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అభివృద్ధి పనులు. మొత్తం 46,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇందులో ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు 272 కిలోమీటర్లు పొడవులో 36 టన్నెళ్లు, 943 వంతెనలతో నిర్మించబడింది. ఇది పూర్తిగా విద్యుదీకరించబడి భవిష్యత్తులో మరింత అభివృద్ధికి బాటలు వేస్తుంది. మొత్తానికి చీనాబ్ బ్రిడ్జి ప్రారంభం, వందే భారత్ సేవల ప్రారంభం, ఇవి అన్నీ జమ్మూ-కశ్మీర్ అభివృద్ధికి దోహదపడతాయి. మోడీ పర్యటన ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి సంకేతంగా నిలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సన్నిహితులకు తెలియజేయాలంటే షేర్ చేయండి. మీకు ఈ సమాచారం గురించి ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. మరింత నూతన సమాచారంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ధన్యవాదములు.